విరామం తర్వాత వారఫలం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శంకర్ మంచి గారు, తులారాశి వారికి ఈ వారంలో ఏవైనా విఘ్నాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయా అండి? అయితే ఇక్కడ గ్రహబలం సాధారణంగా ఉంది. ముఖ్యంగా చూస్తే 3 గ్రహాలే సహకరిస్తున్నాయి. అయితే 3 బలమైన గ్రహాలు, మంచి గ్రహాలు. ముఖ్యంగా గురుగ్రహం లాభంలో రాహుతో కలిసి ఉండటం, తృతీయ స్థానంలో శుక్రగ్రహం ఉండటం. ఒత్తిడి లేకుండా ఆలోచిస్తే కార్యాలు సఫలమవుతాయి. గొడవలకు దూరంగా ఉండాలి. పెద్దల అండదండతో గౌరవం లభిస్తుంది. ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తే తప్ప విజయం రాదు. చైతన్యంగా ఆలోచించాలి, చైతన్యంగా మాట్లాడాలి. నిరుత్సాహంగా మాట్లాడకూడదు. విఘ్నాలు ఇబ్బంది పెడతాయి. పరిష్కారము వెంటనే దొరుకుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపార లాభం ఉంది. ఆర్థిక అంశాల విషయంలో తడబాటు రాకుండా ముందుగానే ప్రణాళికాబద్ధంగా చూసుకోవటం చాలా అవసరం. తులారాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇలా కొద్దిగా సమస్యాత్మకంగా నడుస్తున్నప్పుడు దుర్గాదేవిని స్మరించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రశాంతమైన జీవనం లభించాలంటే దుర్గామాత సందర్శనం చాలా వరకు సహకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. ప్రధానంగా చతుర్థంలో రవిచంద్రుడు, జన్మస్థ కుజుడు, తృతీయంలో బుధుడు, 2వ రాశిలో శని, పంచమ కేతువు. ఈ 6 గ్రహాలకు సంబంధించినటువంటి ఉపశమన క్రియలని చేపట్టాలి. వృశ్చిక రాశి వారికి ఈ వారంలో విజయ అవకాశాలు ఏ మేరకు ఉన్నాయండి? ప్రధానంగా 5 గ్రహాలు సహకరిస్తున్నాయి. రవిచంద్రులు తృతీయంలో, అలాగే ధనరాశిలో బుధ శుక్ర గ్రహాలు, అలాగే దశమంలో రాహువు. మానసిక వికాసంతో పరిణతి చెందుతారు. ఎన్ని మలుపులు తిరిగినా చివరికి ఫలితం మీదే అవుతుంది. విజయావకాశాలు పెరుగుతాయి. ఆలోచించిన నిర్ణయాలు తీసుకోండి. గందరగోళ పరిస్థితులకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో ఒత్తిడిని జయించాలి. అపోహలతో కాలం వృధా అవుతుంది. కుటుంబ సభ్యులకు శుభకాలం. అలాగే ఆస్తిపరంగా బలపడతారు. మిత్రుల సూచనలు ఫలిస్తాయి. అన్ని విధాల విజయావకాశాలు ఉన్నాయి. వృశ్చిక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇక్కడ రామనామాన్ని జపించడం చాలా మంచిది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ రామ సందర్శనం ఆత్మక శక్తికి సంకేతంగా ఉన్నది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ 4 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో ఉన్నాయి. ప్రధానంగా చతుర్థంలో కేతువు, జన్మంలో శని, అలాగే దశమంలో రాజ్యగురువు, ద్వాదశంలో కుజుడు. ద్వాదశంలో కుజుడున్నప్పుడు మనం ఒకటి అనుకుంటే ఆ ద్వాదశ కుజుడు మరొక ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా కుజస్తోత్రం కానీ, కుజుడికి సంబంధించినటువంటి దానం కానీ ఇవ్వండి. ధనుస్సు రాశి వారికి ఈ వారంలో అనుకున్న పనులు నెరవేరే అవకాశాలు ఉన్నాయండి? అలాగే ఉంది. సకాలంలో పనులు పూర్తి చేసుకునే అవకాశం ధనుసు రాశి వారికి ఈ వారంలో ఉన్నది. 4 గ్రహాలు సహకరిస్తున్నాయి. లాభంలో కుజ గ్రహము, అలాగే భాగ్యంలో గురుగ్రహము, జన్మస్థ శుక్రుడు, తృతీయ కేతువు. ఎన్నో సందేహాలకు సమాధానం దొరుకుతుంది. ఎందుకని ఈ మాట అంటున్నాము అంటే ఏలినాటి శని ప్రారంభమైంది. ప్రతిదీ సందేహాస్పదంగా ఉంటుంది. అందుకని ఎన్నో సందేహాలకు సమాధానం దొరుకుతుంది. బుద్ధిబలంతో సమస్యలని ఎదుర్కొని విజయం సాధిస్తారు. అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. ఫలితాన్ని నిర్దేశించే విధంగా ప్రయత్నం ఉండాలి. మనం ఏదో అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి కదా అంటే మన ప్రయత్నంలో లోపం లేకుండా ముందుగానే మనం అన్ని విధాల సిద్ధమై ఉండాలి. అంటే ఆలోచనాపూర్వకంగా మనం బాగా సంకల్పపూర్వకంగా నిర్ధారణకు వస్తే ఆ ఫలితాలు యోగ్యమైనటువంటి శక్తినిస్తాయి. అలాగే కష్టనిష్ఠూరాలను పక్కన పెట్టి పనిచేయాలి. మనోబుద్ధి బలంతో ముందుకు వెళ్ళాలి. మనోబలం ఉంది. సాహసం చేసి ఆస్తిని వృద్ధి చేస్తారు. ఆధ్యాత్మిక మార్గంలో పయనిస్తే అంతా శుభమే జరుగుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శని శ్లోకం తప్పనిసరిగా చదువుకోవాలి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ఇక్కడ శని దోషం ఉంది కాబట్టి ఏ దేవాలయంలోకైనా సరే వెళ్ళి అక్కడ ప్రధాన దేవాలయంలో ప్రధాన దేవతను సందర్శించి తర్వాత నవగ్రహాల దగ్గర నవగ్రహాలకు ప్రదక్షిణం చేసి
శని దర్శనం చేయండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 5 గ్రహాలు వ్యతిరేక రాశుల్లో ఉన్నాయి కాబట్టి రవిచంద్రుడు ద్వితీయంలో, ప్రథమస్థ బుధుడు, ద్వాదశ శని, భాగ్యరాహువు. ఈ భాగ్యరాహువు సంతోషాన్ని తొందరగా కరిగించే అవకాశం ఉంటుంది కాబట్టి రాహుకి సంబంధించినటువంటి స్తోత్రం చదివినా, రాహువుకి సంబంధించిన దానం చేసినా మంచిది. మకర రాశి వారికి ఈ వారంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయండి? కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 2 గ్రహాలే సహకరిస్తున్నాయి. జన్మ చంద్రుడు, లాభ శని, వీళ్ళిద్దరే కాపాడేవాళ్ళు. ఎక్కువ గ్రహాలు దోషస్థానాల్లో ఉన్నాయి కాబట్టి ప్రతి పనిలోనూ జాగ్రత్త అవసరం. ఉదాహరణకి మానసిక విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా అప్రయోజకుల మాటలని పట్టించుకోకండి. ఆత్మీయుల సలహాలతో విజయం లభిస్తుంది. చిన్న చిన్న విషయాలకి కూడా కష్టపడాల్సి వస్తుంది. వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. మరింత సమర్థవంతంగా పనిచేస్తే ఆర్థిక లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో చెప్పి నిర్ణయం తీసుకోవాలి. ధనం ఇచ్చేటప్పుడు, ధనాన్ని తీసుకునేటప్పుడు కూడా, ధనం తీసుకునేటప్పుడు ఎందుకండి ఇంట్లో వాళ్ళతో చెప్పటం అంటారేమో, అది ఎక్కువ కాలం మన దగ్గర ఉండాలి, సుఖాన్ని ఇవ్వాలి అంటే, దానివల్ల మంచి జరగాలి అంటే కుటుంబ సభ్యులకి మనం తెలియజెప్పటం మంచిది. అలాగే పట్టుదల, ఏకాగ్రత ఈ వారం చాలా అవసరం. మిత్రులు చెప్పే వాక్యాలు ఉపయోగపడతాయి. ఉద్యోగంలో గౌరవం ఉన్నది. మకర రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఇటువంటి సందర్భాల్లో విష్ణుస్తుతి చాలా వరకు రక్షిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? లక్ష్మీ పురస్సరంగా మహావిష్ణు సందర్శనం చాలా వరకు అదృష్టాన్ని అలాగే ధనాన్ని కలిగిస్తుంది. మకర రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఈ దానక్రమంలో 7 గ్రహాల దోషంలో ఉన్నాయి. రవి, కుజ, బుధ, శుక్ర, గురు, రాహు, కేతు, ఇలా వరుస గ్రహాలు ఉన్నాయి. ఈ బుధ, గురు, శుక్ర, రాహు, కేతు వరుస గ్రహాలు దోషస్థానంలో సంచరిస్తున్నప్పుడు ఎంత ఆలోచిద్దామన్నా, ఎంత పని చేద్దామన్నా కూడా ఎక్కడో చోట కొంచెం అసంతృప్తి అనేది ఎదురవుతుంది. అలాగే కాలం కూడా ఎక్కువగా వృధా అవుతూ ఉంటుంది. కాబట్టి నవగ్రహ సందర్శనం, ప్రదక్షిణాలు చాలా వరకు దాన సమానమైన ఫలితాన్ని అందిస్తాయి. కుంభరాశి వారికి ఈ వారంలో ధనయోగ స్థితిగతులు ఎలా ఉన్నాయండి? కొంతవరకు పర్వాలేదు. 3 గ్రహాలు సహకరిస్తున్నాయి. అందులో గురుగ్రహం సప్తమంలో ఉండటం, శుక్రబుధ గ్రహాలు లాభస్థానంలో ఉన్నాయి. ఇది ఒక మంచి యోగం. భయపడాల్సిన పని లేదు. శాంతంగా పనిచేయండి, శుభ ఫలితాలు ఉన్నాయి. జ్ఞానవృద్ధి ఉన్నది. అనుకున్న పనులు సత్ఫలితాలను ఇస్తాయి. కీర్తి పెరుగుతుంది. పెద్దల ఆశీర్వచనాలు ఉన్నాయి. కుటుంబ పెద్దల సలహాలు పాటించండి. అనవసర విషయాలకై కాలం వృధా చేయకండి. ఆర్థికంగా బలపడతారు. నిరుత్సాహం రానియకండి. ఆదర్శంగా నిలుస్తారు. ఆరోగ్యం శుభప్రదం. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? శివారాధన కనుక చేసినట్లయితే ఉత్సాహం వస్తుంది. మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? సాక్షాత్తు శివుడి సందర్శనము ప్రయత్నాల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాలు వ్యతిరేక స్థానాల్లో సంచరిస్తున్నాయి. ప్రధానంగా రవిచంద్రులు, అలాగే కుజుడు, దశమంలో శని, సప్తమ రాహువు, జన్మకేతువు. ఈ జన్మకేతువు, సప్తమ రాహువు ఏ విధంగా ఇస్తారంటే, పనులు అయినట్టే ఉంటాయి, ఆ పనులు అక్కడే ఉంటాయి, కావు. అయినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. అయిపోతాయి అని కూడా మనం అనుకుంటాం. ఆ ఎదటి వాళ్ళు, చేయాల్సినటువంటి వాళ్ళు పనులు చేయరు. ఎందువల్ల? సప్తమంలో వ్యతిరేక గ్రహ సంచారం కూడా ఉన్నది. కనుక తప్పనిసరిగా రాహుకేతువుల్ని ప్రార్థించడం లేదా దానాలు చేసుకోవడం చాలా మంచిది. మీనరాశి వారికి ఈ వారంలో లక్ష్య సాధన అనుకూలించే అవకాశాలు ఉన్నాయండి? అదేవిధంగా కనపడుతోంది. రవిచంద్ర గ్రహాలు లాభంలో, అలాగే షష్టంలో రాహువు. గృహలాభం, వాహన సౌఖ్యాలు ఉన్నాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. ఉత్సాహంగా గడుస్తుంది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ఒక ఫలితం ఇప్పుడు కలిసి వస్తుంది. సాహసోపేత నిర్ణయాలు ఈ వారంలో తీసుకోకూడదు. బాగా శోధించిన తర్వాతే ప్రయత్నాలు మొదలుపెట్టాలి. అదృష్టయోగం ఉన్నది. సామాజికంగా మంచి గుర్తింపు పెరుగుతుంది. వ్యతిరేక పరిస్థితుల నుండి క్రమంగా బయటపడతారు. ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని సృష్టిస్తారు.
మీనరాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి స్థుతి చాలా వరకు కాపాడుతుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? హనుమంతుడి సందర్శనము ఉత్సాహము, శక్తి, ఆరోగ్యం 3 కలుగుతాయి. మీనరాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? 6 గ్రహాల వ్యతిరేక స్థానాలు ఉన్నాయి. కుజ, బుధ, శుక్ర, గురు, శని, కేతువు. ఇక్కడ వరుస గ్రహాలు దోష స్థానంలో ఉన్నప్పుడు మరింత జాగ్రత్త అవసరం. ప్రతి పనులను ముందుగానే ప్రణాళికల్ని సిద్ధం చేసుకొని ఆ తర్వాతనే ఆలోచించి మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. లేదా గ్రహదానాలు తప్పనిసరిగా చేసుకోవాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ద్వాదశ రాశుల ఫలితాలను సవివరంగా సుశాస్త్రీయంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదండి, ఇది ఇవాల్టి మన వారఫలం కార్యక్రమం. రాబోయే వారం రోజుల ద్వాదశ రాశుల ఫలితాలను ముందుగానే మీరంతా కూడా తెలుసుకున్నారు కదా. మరి దానికి తగ్గట్టుగా పరిహార మార్గాన్ని అనుసరించి ఆ దైవ కృపకు పాత్రలు కండి. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.